నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రజా రక్షణ కోసం పోలీసులకు అన్ని విధాల సహాయ సహకారాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి వెలవెలబోతున్న సూర్యాపేట పాత బస్టాండ్ చౌరస్తా నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు కళ్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వ్యాఖ్య చంపాపేటలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎస్ఐని నిలదీసిన సైదాబాద్ కార్పొరేటర్ భర్త రవీందర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా మామునూరు డివిజన్ పరిధి ఏనుమామల నూతన పోలీస్ స్టేషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో రాజకీయ జోక్యాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాలు నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ సిపి రంగనాథ్, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. श्रीमती के वेंकट मन गौरव गौरव मंत्रिमंडल ఎంతో బిజీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదని మరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మరి దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు దయాన్న గారికి పిలువగానే మరి సమయం ఇచ్చి వచ్చిన మా వరంగల్ కలెక్టర్ గోపి ఐఎస్ గారికి మరి నూతనంగా వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు తీసుకొని మరి ఖమ్మంలో నల్గొండలో వారి సత్తా ఏందో చూపి ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ గారు మరి వరంగల్ కమిషనరేట్ బాధ్యతలు తీసుకోగానే మన నియోజకవర్గంలోని మన ఏనుమామల పోలీస్ స్టేషన్ కు సమయం ఇచ్చిన మా రంగనాథ్ ఐపీఎస్ గారికి మరి వేదిక పైన ఉన్న మా డీసీపీ గారికి మా డీసీపీ పుష్ప మేడం గారికి స్థానిక కార్పొరేటర్ సులోచన సారయ్య గారికి గౌరవ 3వ డివిజన్ కార్పొరేటర్ శిభ అనిల్ గారికి గౌరవ ఏసీపీ నరేష్ గారికి వేదిక పైన ఉన్న హనంకొండ సొసైటీ చైర్మన్ హరికృష్ణ గారికి డైరెక్టర్ రాజు గారికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్న ఆర్డీఓ గారికి అధికారులకు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న
పోయిన సిపి గారిని కూడా నిద్రపోనీయలేదు. ఇంకా దాంట్లో ఏదో కావాలి ఇది కావాలి అది కావాలి అన్నా కూడా పాపం రమేష్ అన్నిటిలా పోలీసు వాళ్ళది మా సహకారం తీసుకొని పట్టుబట్టి ప్రారంభోత్సవానికి మరి ముఖ్యంగా ఆయనే అల్లు రమేష్ గారు అధ్యక్షత వహించిన తమ్ముడు అల్లు రమేష్ గారికి, పోలీస్ కమిషనర్ సిపి ఏవి రంగనాథ్ గారికి, మనకు డైనమిక్ సిపిగా రావడం కూడా చాలా సంతోషం. పోయిన సిపి కూడా చాలా బాగా చేశాడు, అంతకంటే మించి చేయాలి. అడ్మినిస్ట్రేషన్ లా మేము ఇంటర్ఫేర్ కాం. మీరు ఈ భూమి దందాలు కానీ ఈ క్రిమినల్ కేసులు కానీ బాగా కంట్రోల్ చేస్తారనే నమ్మకం గతంలో మీరు నల్గొండలో వివిధ దిక్కులో పనిచేసినప్పుడు మీ గురించి తెలుసుకొని సీఎం గారు ఇక్కడ వేయటం జరిగింది. ఈ వరంగల్ చరిత్ర చాలా పెద్దది, దాన్ని కాపాడుతారనే నమ్మకం కూడా నాకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు గోపి గారికి, డీసీపీ సోదరి వెంకటలక్ష్మి గారికి. కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం లాంటిదని టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్ చంపాపేట భారత్ గార్డెన్ వద్ద మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వాహనంపై వచ్చిన బీజేపీ నేత సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ భర్త రవీందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ ను నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో బీజేపీ నేత తానేంటో చూపిస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామ్ రెడ్డి ఫోన్లో ఇరువురికి నచ్చజెప్పడంతో శాంతించారు.
కూడా 1984 ఎక్సైమెంట్ 1984 బ్యాచ్ 1984 బ్యాచ్ మనకు తెలుసు డ్యూటీ కానీ నన్ను కారు చేస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుందంటే కంట్రోల్ చేస్తారా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారా ట్రాఫిక్ జామ్ చేస్తారా మీ డ్యూటీ పబ్లిక్ మీ డ్యూటీ కంట్రోల్ చేస్తారా ట్రాఫిక్ బారికేడ్ పెట్టవచ్చు బండి అవసరం కాదు సార్ బారికేడ్ ఉంటే బండి ఎట్లా పోతుంది నేను పంపిస్తాను నేను పంపిస్తాను బారికేడ్ ఇస్తే బండి పంపిస్తాను సార్ మీ బండికి అన్న ఇస్తా అంటే నువ్వు బండి ఎట్లా పోతుంది బండి నువ్వే మాట్లాడతావు కార్పొరేట్ చెప్తుంది సార్ మీరు మాకు సపోర్ట్ చేయాలా మీరు నా బండి ఎట్లా పోతుంది ఇంట్లో బండి పోకుండా మీరు ఏం చెప్తారు బండి మాట్లాడు లంచోడక గింజోడక మంచిగా మాట్లాడు లంచోడక గింజోడక మంచిగా మాట్లాడు మీరు లంచోడక అన్నారు ఇప్పుడు మీరు అన్నారు తాగేసిన పరిస్థితి మనతో మాట్లాడుతున్నారు మనతో అంటే మీరు లిమిట్స్ అమ్మంటే మాట ఏంది అమ్మంటే మాట ఏంది సారేమంటుండు కార్పొరేట్ కదా అమ్మంటే మాట అన్నాడు అడుగు ఏంది ఏం సార్ మాట్లాడు తీసుకో ఇంకేమైనా కావాలా నువ్వు తప్పు బారికేడ్ పెట్టినారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న తెంగే అంటావు ఆ మాట ట్రాఫిక్ జామ్ అవుతుందా ఏమేస్తారు ఏమన్నా మీరు బారికేడ్ చేస్తే పక్క తీసుకొని బారికేడ్ చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది అన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది తెంగే అంటారా ఒక ఎస్ఐ ఉండి తెంగే అంటారు ఒక నిమిషంలో నీకు ట్రాఫిక్ జామ్ అయింది కదా ఒక నిమిషంలో మావాడే తీసుకో మంచి आमिर कवर करो అబద్ధాలు మాట్లాడకు అబద్ధాలు మాట్లాడకు అని చెప్తున్నా మాట్లాడతా బాబు दिनेश भाई बैठो
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన పాత బస్టాండ్ ఒకప్పుడు చరిత్రకు ఆనవాళ్లు. ఈ బస్టాండ్ వేలాది మందిని గమ్యస్థానానికి చేర్చింది. అంత పేరుగాంచిన పాత బస్టాండ్ ఇప్పుడు వెలవెలబోతుంది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో పాత బస్టాండ్ను ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పించిన అధికారుల అలసత్వంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఒకప్పుడు ప్రయాణికుల సౌకర్యం బస్సు సమాచారంతో కూడిన అధికారులను నియమించి ప్రయాణికులకు వెసులుబాటు కల్పించిన అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు శాపమైంది. కర్నల్ సంతోష్ బాబు చౌరస్తా వద్ద బస్సులు మలుపు తిరిగే చోట అత్యంత రద్దీ ప్రాంతంగా ఏర్పడి ప్రయాణికులు ఎక్కే అవకాశం లేకుండా పోతుంది. దీంతో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీకి భారీ గండి కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా మాకేంటి, మమ్మల్ని అడిగేది ఎవరు, అంతా మా ఇష్టం అన్నట్లు అధికారుల పనితీరు నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తుంది. ఇకనైనా అధికారులు నూతన డీఎం సురేందర్ కళ్లు తెరిచి సూర్యాపేట పాత బస్టాండ్కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు నల్గొండ జిల్లా నకరేకల్లో ఘన స్వాగతం లభించింది. ఖమ్మంలో జరిగే టీడీపీ భారీ బహిరంగ సభకు వెళ్తున్న చంద్రబాబుకి నకరేకల్ బైపాస్లో నల్గొండకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. కొందరు బాబుతో కరచలనానికి పోటీ పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను మున్సిపల్ చైర్మన్ సత్యం రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివరాములు, జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ సైదులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కూడా మీరు చేయండి అని చెప్పినందుకు ఈరోజు ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. వారి ఆబ్సెన్స్ లో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మా శివరాం డాక్టర్ గారికి, అదేవిధంగా మిగతా అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరందరూ గర్భిణీ, ముఖ్యంగా ఆశా వర్కర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని నమోదు చేయించి ఖచ్చితంగా ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందజేసే విధంగా మీరందరూ కష్టపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, డాక్టర్స్కు మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్. అంటే మదర్ బిహేవియర్, మదర్ యాటిట్యూడ్ బట్టి బేబీ లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో గ్రాస్పింగ్ పుట్టిన తర్వాతనే కాదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ డెవలప్ అయిన తర్వాత బేబీకి తల్లి ఎలా ప్రవర్తిస్తుంది, ఎలాంటి పాటలు వింటుందో, లేకపోతే ఎలాంటి సౌండ్ చేస్తుందో, ఇవన్నీ బేబీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం నాగంపేట్లో సెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొక్కు దేవేందర్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రైతులకు అండగా ఉండి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందజేశానని అన్నారు. గ్రామంలో తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని, కనుక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈరోజు సెస్ ఎన్నికల్లో భాగంగా నాగంపేట గ్రామంలో ప్రచారం చేయడానికి ఈ ప్రచారంలో భాగంగా నాగంపేట ప్రజలకు మరియు పురప్రములకు యాదవ్ సంఘంకు ఇతర కులాల పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి గతంలో మీ ఆశీర్వాదంతో నాగంపేటలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి రుణపడి ఉండి మీ గ్రామానికి సంబంధించి సబ్స్టేషన్ నిర్మాణం చేసినాం 33 kV లైన్, తర్వాత బతుకమ్మ ఘాటుకు, శ్మశాన వాటికకు, తర్వాత లంబాడి దండాకు, అక్కడ దర్గా దగ్గర పూలు మరియు స్ట్రీట్ లైట్ వేయించడం జరిగింది. అనేక గ్రామంలోని అనేక లూజ్ లైన్లను కూడా పరిష్కరించడం జరిగింది. తర్వాత ప్రమాదంలో చనిపోయినటువంటి బర్రెలకు కానీ మేకలకు కానీ ప్రమాద బీమా సెస్ తరఫు నుంచి ఆర్థిక సాయం ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా 125 రూపాయలకే ఈ గ్రామంలో నిరుపేదలకు విద్యుత్ వెలుగులు ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుపేదలకు 125 రూపాయలకే ఫ్రీగా ఇంటి వద్దకే పోలు, సర్వీస్ వైరు మరియు మీటర్ను ఉచితంగా ఇచ్చి వాళ్ళ పేదల కళ్ళల్లో కాంతులను నింపినాం. కాబట్టి మరొక్కసారి ఈ నాగంపేట ప్రజలను కోరడం ఏమైందంటే, మరొక్కసారి మీకు అవకాశం ఇస్తే మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కొడుకుగా మీ అందరికీ అండగా ఉంటూ విద్యుత్ సమస్యలే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తూ మరొక్కసారి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాట్ గుర్తుకే. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ బలోపేతానికి కృషి చేస్తున్న పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో పార్టీలో కొనసాగడం ఎంతో గర్వకారణంగా ఉందని పార్టీ నాగర్ కర్నూలు జిల్లా నాయకుడు అక్కి సాయిల్ గౌడ్ అన్నారు. జూపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల అన్నయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ జిల్లా నాయకుల తరపున ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధరల పెరుగుదల వలన ప్రజాజీవనం అస్తమస్తమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ చిలివేరు శ్రీనివాసులు, జిల్లా బాలయ్య గౌడ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు మొగిళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముత్తోల్ తాలూకా కుబీర్ భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన పలువురు అయ్యప్ప స్వామి భక్తులు, మాతా స్వాములు కాలినడకన ప్రయాణం చేసి బైసా పట్టణంలోని నేతాజీ నగర్ అన్నపూర్ణ క్షేత్రంలో వెలసిన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రతి బుధవారం తాలూకాలోని ఏదో ఒక గ్రామం నుండి భక్తులు అధిక సంఖ్యలో కాలినడకన ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటారు. సాక్షాత్తు కేరళ శబరిమల అయ్యప్ప స్వామిని ఆరాధించినట్టే ఇక్కడి భక్తులు స్వామిని పూజిస్తారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా రక్షణ కోసం పోలీసులకు అన్ని విధాల సహాయ సహకారాలు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. వెలవెలబోతున్న సూర్యాపేట పాత బస్టాండ్ చౌరస్తా. నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు. కళ్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం. టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వ్యాఖ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.